ఇగో రైట్. ట్రంప్ సుంకాలను ఎలా ఎదుర్కొందామంటూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట. తీవ్రంగా కసరత్తు జరుపుతున్న కేంద్రం అమెరికాయేతర మార్కెట్లకు విస్తరణ, 40 కీలక దేశాల గుర్తింపు, భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు కార్యాచరణ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమెరికా సుంకాలు విధించింది భారతదేశం మీద, భారతదేశ వస్తువుల మీద. 10 కాదు 20 కాదు 50% సుంకం వేసింది. 50% ట్యాక్సీ వేస్తుంది. మనం ట్యాక్స్ కట్టాలి మనం. అయితే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కేమో 19% ట్యాక్స్, మనకేమో 50%, 20% కాదు 21 కాదు 50% ట్యాక్స్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు మీరు ఒకసారి చూడాలి. ట్రంప్కు అట్లాగే ఇక్కడ భారతదేశం మీద కోపము, లేకపోతే ట్రంప్ అనే సుంకాలు పెంచుకోవడానికి అసలు కారణం మీ ముందు తీసుకొస్తా. ఎవరు చెప్పలేనటువంటి, ఏ ఛానల్లో రానటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. ఇక్కడ భారతదేశం మీద సుంకం పెరుగుతుందంటే నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు గ్యాప్ పెరుగుతున్నట్టే. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ సుంకాలు తగ్గుతాయి. అయితే గతంలో ఇద్దరు దోస్తాను బాగుండే. ఈయన దేశానికి ఆయన పోయినప్పుడు, ఆయన దేశానికి ఈయన పోయినప్పుడు ఇద్దరు కూడా మేమిద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనేటువంటిది అమెరికా దేశ ప్రజలకు, మన భారతదేశ ప్రజలకు ఇంటిమేషన్ ఇచ్చారు. మరి ఇంత మంచి దోస్తాను ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో స్నేహం ఎట్లా చెడింది అంటే ఈ ఇద్దరు స్నేహం చెడగొట్టింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఏం జరిగింది మరి? ట్రంప్తోనే పోతున్నాడు, ట్రంప్ చెప్పినట్టే ఇంటుండు. చివరికి భారతదేశం పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధం జరిగేటప్పుడు కూడా ట్రంప్ మాటను విన్నాడు. ట్రంప్తోనే ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. ఆ తర్వాత అమెరికాతోటే ఉంటున్నాడు, అమెరికా అధ్యక్షునితోటే ఉంటున్నాడు ట్రంప్. ఆర్ఎస్ఎస్ పద్ధతుల్ని, ఆర్ఎస్ఎస్ సూచనల్ని, ఆర్ఎస్ఎస్ సలహాల్ని పాటిస్తలేడు అని గమనించినటువంటి మోహన్ భగవత్ ఏం చేసిండు? చిన్న ఒక స్ట్రైక్ చేసిండు నరేంద్ర మోడీకి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి. బిడ్డ 75 ఏళ్ళు వస్తే మీరు ఇంటికి పోవాలి, ఈ లెక్కతోనే మిమ్మల్ని ఇంటికి పంపిస్తానని నరేంద్ర మోడీకి ఒక చురుక స్ట్రైక్ చేసిండు. చేయగానే నరేంద్ర మోడీ నాకు ఫస్ట్ పదవి ఉండాలి, ట్రంప్ ఉంటే ఉన్నాడు పోయిండు, నాకు భారతదేశ ప్రధానమంత్రి పదవి ఉండాలి, ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చింది కాబట్టి ట్రంప్తో దోస్తాను కట్ చేసుకుంటే నేను ఆర్ఎస్ఎస్తో ఉంటే నా ప్రధానమంత్రి పదవి చాలా ఇబ్బందుల్లో ఉండదు, చాలా భద్రంగా ఉంటుంది అని గమనించి ట్రంప్తో దోస్తానా కట్ చేసి ఇటు ఆర్ఎస్ఎస్ వైపు వచ్చిండు. రాగానే ట్రంప్ కోపం వచ్చింది. మొన్నటిదాకా మంచి నాతోటి ఉంటివి, తింటివి, తిరిగితివి, నీ దేశానికి నేను వస్తుంది, నా దేశానికి నువ్వు వస్తుంది, ఇప్పుడు సడన్గా దోస్తాను కట్ అయితే నేనేమైపోవాలని చెప్పేసి నరేంద్ర మోడీని తన దారిలోకి తెచ్చుకోవడానికి మళ్ళా అనేక రకాల ప్రయత్నాల్లో భాగంగానే భారతదేశం మీద మొదటగా 25% సుంకం ఉండే, ఆ తర్వాత మరి అదనంగా 25%, ఫస్ట్ 25%, తర్వాత మళ్ళీ 25% అదనంగా వేయడం వల్ల ఇప్పుడు భారతదేశం సంబంధించి 50% పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇది ట్రంప్కు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గ్యాప్ పెరగడం వల్లనే ఈ ట్రంప్ మన దేశం మీద సుంకాలను విధిస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. భారతదేశ విద్యార్థులు అమెరికాలో చదువుతున్న వారి మీద అనేక రకాల ఆంక్షలు, ఎన్ఆర్ఐల మీద ఆంక్షలు, పాస్పోర్ట్ల మీద ఆంక్షలు, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు పెడితే ఆటోమేటిక్గా నరేంద్ర మోడీ మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, నా పంచన చేరుతాడు అనేటువంటిది స్కెచ్లో ట్రంప్ ఉన్నాడు. మరి ఇంకొక వార్త చూడొచ్చు మనం, ఇదే కంటిన్యూషన్లో వస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్కు దగ్గరైండు, ట్రంప్కు దూరం కాగానే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మధ్య నరేంద్ర మోడీ మధ్య గ్యాబు లేకుండా పోయింది, సెట్ అయిపోయింది, తెచ్చుకోగలిగిండు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన దారికి అమెరికా ఉచ్చులో పడ్డటువంటి, అమెరికా వలలో పడ్డటువంటి, అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీని మళ్ళీ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఆయన చెప్పు చేతలోకి తెచ్చుకోగలిగిండు. ఒక్క మాటతోటి జలకిచ్చి ట్రంప్ నుంచి వెళ్ళి ఆర్ఎస్ఎస్ చేతిలోకి తెచ్చుకోగలిగిండు మోహన్ భగవత్. ఒకటే మాట ఇంతకుముందు చెప్పిన నేను ఆల్రెడీ 70 సంవత్సరాల రౌండ్ ఫిగర్ కొట్టిండు.
75 సంవత్సరాలు రాగానే నిన్ను హిమాలయ పర్వతాలకు పంపిస్తా, నిన్ను సన్యాసంలో కల్పిస్తా అని చెప్పేసి ఇండైరెక్ట్గా 75 సంవత్సరాలలో బీజేపీ ప్రధానమంత్రి పదవి పోతుంది అని ఇండైరెక్ట్గా చురుకలు వేస్తే ఇప్పుడు వచ్చి ఆర్ఎస్ ఇప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయినాక మోహన్ భగవత్ ఏమంటాడు చూడండి, మళ్ళా 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదట. మరి ఆయన చెప్పింది ఎవరికి? ఆయన ఒక మీటింగ్లో మాట్లాడింది కదా, ఆ వీడియోలు ఉన్నాయి మన దగ్గర కూడా ఉంది, రికార్డ్ చేసి పెట్టాం మనం. ఆ రోజు చెప్పిండు కదా, ఎందుకు చెప్పిండు మరి? ఎవరికి చెప్పలేదు అంటుండు. మోహన్ భగవత్ కూడా అబద్ధం ఆడతాడు అనేటువంటిది ఇప్పుడే మనం వింటున్నాం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అబద్ధం ఆడతారు అనేటువంటిది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదట. ఆయన ఇండైరెక్ట్గా చెప్పిండు, మోడీని ఉద్దేశించే మాటలు మాట్లాడింది ఎవరికి చెప్పలేదు అంటుండు. నీకు ఇంత అబద్ధం, ఇంత అది ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్త అంటేనేమో అది వేరు ఉంటుంది. ఆర్ఎస్ఎస్ దేశంలో మొత్తం నడిపించేటువంటి చీఫ్ మోహన్ భగవత్, ఆయన అబద్ధం ఆడుతుండేగా. కింది స్థాయిలో ఎట్లుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. బీజేపీతో సంఘర్షణ తప్ప తగాదాలు లేవు. తగాదాలు ఉన్నాయి, లొల్లైంది, నేను చెప్తే ఈనవా అని చెప్పేసి ఇదంతా సెట్ అయినాక ఇప్పుడు మాకేం తగాదాలు లేవు, సంఘర్షణే అంటున్నాడు. సంఘు సలహాలు ఇస్తుంది, ప్రభుత్వాన్ని నడపదు. సలహాలు ఇచ్చడం అంటేనే నడిపినట్టు, ఇంకా దాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు చూడండి. ప్రభుత్వాన్ని నడిపియదు అంటుంది. ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ప్రభుత్వంలో ఎవరుండాలి, ఎవరికి ఏ మంత్రి ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి, కేంద్ర మంత్రులు ఎవరు ఉండాలి, సహాయ మంత్రులు ఎవరు ఉండాలి, ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరు ఎంపీగా పోటీ చేయాలి, ఏ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి, ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలి, మొత్తం ఆర్ఎస్ఎస్ఏ నడుపుతుంది తప్ప సలహాలు సూచనలు అసలు ఇచ్చిన పాపన పోదు. ఖచ్చితంగా దగ్గరుండి పలానానే పెడితేనే సపోర్ట్ చేస్తాం, లేకపోతే లేదంటారు. అంతెందుకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి కారణం ఆర్ఎస్ఎస్ఏ. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకు రావడం, ఈటెల రాజేందర్కు రాకపోవడం కారణం ఆర్ఎస్ఎస్ఏ. ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు, డికే అరుణ, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఇట్లా ఈ నాన్ బీజేపీ కానోళ్ళు బీజేపీలో చేరింది కాబట్టి వీళ్లకు కేంద్ర మంత్రులుగానో రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ఏ. సలహాలు పక్కకు పెట్టండి, దగ్గరుండి బీజేపీ కంటే ఎక్కువ రిస్క్ తీసుకొని బీజేపీని బలోపేతం చేస్తుంది ఆర్ఎస్ఎస్. రిజర్వేషన్లకు పూర్తి సమర్థన, చొరబాట్లకు బలవంతపు మత మార్పులు ఆపాలి, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ చెప్తున్నాడు అన్నమాట. రైట్, అది అట్లా పెట్టేస్తే ఇంకా ఏం వార్తలు ఉన్నాయో చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 324 సీట్లట. ఇది సర్వే చేశారట, వీళ్ళకేం పనిలేదు సర్వే. ఇండియా కూటమికి 208 మాత్రమే వస్తాయట. ఇండియా టుడే సి ఓటర్ సర్వే, బీహార్లో ఎన్డీఏదే విజయం. టైమ్స్ నౌ జేబీసీ సర్వేలో వెల్లడి. బీహార్లో ఎన్డీఏ కూటమిదా, ఇండియా కూటమిదా చూద్దాం. ఈ ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెప్పింది నిజమవుతుందా? మనకు అంచనా ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఇండియా కూటమే, ఎన్డీఏ కాదు, ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందనేటువంటిది మన అంచనా. మరి ఏమొస్తుందో చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్డీఏకు 324 సీట్లు వస్తే అది నిజమే అయితే, 100కు 100% అది నిజమే అయితే, నరేంద్ర మోడీ ఏదన్నా చేసి రాజీనామా చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతాడు. ఎందుకంటే ఇప్పటికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నడవడానికి వాళ్ళకు పూర్తిగా బీజేపీకి అంత సంఖ్యాబలం లేదు. చంద్రబాబు మీద ఆధారపడాలి, లేకపోతే నితీష్ కుమార్ మీద ఆధారపడాలి. ఈ 2 పిల్లర్స్ లేకపోతే బీజేపీ ప్రభుత్వమే లేదు, ఇంటికే పోతాడు. నరేంద్ర మోడీ ఎంపీ అవుతాడు. ఇక నరేంద్ర మోడీకి డిమోషనే, ప్రధానమంత్రి పదవి నుంచి ఎంపీగానే మిగులుతాడు తప్ప ఆయన ప్రధానమంత్రిగా ఉండడు. మరి అట్లాంటి 2 ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి బీజేపీ నరేంద్ర మోడీ స్వారీ చేస్తున్నాడు 2 గుర్రాల మీద. మరి అది తెలుసు కదా. 324 సీట్లు వస్తాయంటే ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసి ఎన్నికలు పెట్టి 324 సీట్లు తెచ్చుకుంటాడు. రావు 324 కాదు, మొన్న ఎన్నొచ్చినాయి ఎన్నికలలో అంతకంటే తక్కువే వస్తాయి. వచ్చేసారి అధికారం నుంచి పోయే అవకాశాలు కనబడుతున్నాయి నరేంద్ర మోడీ చేసేటువంటి ఈ పాలన వల్ల.